హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య నామంలో మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బావున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకోవడానికి దేవుడెంతో దయ చూపిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దేవుని మాట అనే ఈ శీర్షికలో దేవుడు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయెను అని ఒనేసిము అనే ఒక వ్యక్తి గురించి ఇక్కడ వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి ఫిలోమోను అను ఒక ధనవంతుడికి, ఆయన రక్షించబడిన వ్యక్తికి ఆయన ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఫిలోమోను దగ్గర ఒనేసిము అనే ఒక బానిస ఉండేవారు. ఆ రోజుల్లో ధనవంతులు బానిసలను కొనుక్కునేవారంట. కొనుక్కొని ధనవంతులు కాబట్టి వాళ్ళ చేత అన్ని పనులు చేయించుకునేవారు. మరి బానిసైన ఒనేసిము గురించి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు చెరసాలలో నుంచి ఫిలోమోనుకు ఒక మంచి విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే అదే అధ్యాయము 8వ వచనం 10వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అని ఆ ఫిలోమోనుకు సిఫారసు చేస్తూ ఉన్నాడు. ఒనేసిముని ఎలా చేర్చుకోవాలో ఆ విషయాలన్నీ కూడా చక్కగా పత్రిక ఒక ఉత్తర రూపంలో విషయాలన్నీ కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఒనేసిము అంటే అర్థం ఏంటి అంటే ప్రయోజనకరమైన అని అర్థం. ప్రయోజనకరమైన అని అర్థం ఇచ్చే ఒనేసిము మరి వాళ్ళ తల్లిదండ్రులు ఈ పేరు ఎందుకు పెట్టారో మనకు తెలియదు కానీ, అంటే ఒకవేళ మా అబ్బాయి రేపొద్దున పెద్ద అయిన తర్వాత తనకు ప్రయోజనకరంగా, కుటుంబానికి ప్రయోజనకరంగా, లేక సంఘానికి ప్రయోజనకరంగా తను ఎక్కడ పని చేస్తాడో ఆ ఉద్యోగంలో లేక ఆ సంస్థకి ప్రయోజనకరంగా, దేశానికి ప్రయోజనకరంగా ఉండాలని ఒకవేళ ఈ పేరు పెట్టి ఉండొచ్చు. కానీ విచిత్రం ఏంటి అంటే బానిసగా అమ్మబడిన ఈ ఒనేసిము ఏ ఇంటికైతే అమ్మబడ్డాడో ఆ ఇంటిలో సంఘం ఉంది. ఆ ఇంటి యజమాని విశ్వాసి అయిన యజమాని. అంత మాత్రమే కాదు, చక్కగా ఒక మంచిగా చూసుకునేవారేమో మనకు తెలియదు. ఎందుకంటే విశ్వాసులు కదా. చక్కగా వాళ్ళకి ఎలాంటి బాధ కలిగించకుండా చక్కగా ఒక మంచి యజమానిగా, ఒక మంచి యజమానురాలిగా ఫిలోమోను యొక్క దంపతులు ఉండేవారేమో. మరి అలాంటి పరిస్థితుల మధ్యలో ఉండాల్సింది చక్కగా ఆ దేవుడు ఎక్కడ పెట్టాడో చక్కగా ఆ ఉద్యోగాన్ని చేసుకోవడం మానేసి అతను ఫిలోమోనుకు చెప్పకుండా పారిపోయినట్టుగా మనం చూస్తాం. పారిపోయాడు అంటే ఏదో తప్పు చేసే ఉంటాడు, లేదా పారిపోయాడు అంటే ఆ కుటుంబానికి ఏదో కీడు కలిగించే ఉంటాడు కదా. ఏమంటే చెప్పకుండా పారిపోయాడు. కానీ పారిపోయి ఎవరికి దొరికాడు అంటే ఏమంటే పౌలు గారు అప్పటికే సువార్త కొరకు ఆయన బంధకాలలో రోమా చెరసాలలో ఉన్నప్పుడు అక్కడికి ఇతను కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతను కూడా పట్టబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే ఒకవేళ పౌలు గారు ఉన్న గదిలోనే ఇతను కూడా ఒకవేళ ఉంచారేమో మనకు తెలీదు. అలాంటి పరిస్థితుల మధ్యలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే నా బంధకములలో నేను కనిన కుమారుడగు ఒనేసిము అని చెబుతూ ఉన్నాడు. అంటే బంధకాలలో ఉండి కూడా సువార్త కొరకు బంధకాలలో ఉన్నాడు. ఏమంటే చెరసాలలో ఉన్నాడు. అయినా సరే ఈ సంకెళ్ళ గురించి, సమస్యల కోసం, లేకపోతే ఇబ్బందుల కోసం, లేకపోతే ఎందుకు ఇలా జరిగింది, నేను మంచి పనే చేశాను కదా, నాకెందుకు ఇలా జరగడం అని వాటి గురించి ఆయన ఆలోచించడం మానేసి దేవుడు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చాడో, ఆ దేవుని చిత్తం ఏదో ఉంటుంది అని తలపోసాడే తప్ప దేవుడు ఏం చేసినా మంచే చేస్తాడు
చాలు అని ఆలోచించాడే తప్ప ఇక మరి దేనికోసం అతను ఆలోచించినట్లుగా. అంత మాత్రమే కాదు, నా పని దేవుని సువార్త ప్రకటించడం గనుక ఏదోలాగున నన్ను ఏ చెరసాలలో ఉంచారో ఆ చెరసాల అంతటికి దీవెనకరంగా ఉండాలి. ఆ చెరసాలలో ఉన్న వ్యక్తులను ఏదోలాగా అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలన్న ఒక మంచి ఉద్దేశమును కలిగిన వాడే. ఒకవేళ ఓనేసిము గురించి అడుగుంటాడు. అయ్యా, నువ్వెక్కడి నుంచి వచ్చావు బాబు, నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడుగుంటాడు. మొత్తం మీద చెప్పుంటాడు, ఇలా ఫిలోమోను అనే ఆయన దగ్గర బానిసలా పనిచేసి ఇలా పారిపోయి వచ్చేసాను, తప్పు చేశానని చెప్పుండొచ్చు. వెంటనే సువార్త ప్రకటించి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఆయన సువార్త ప్రకటిస్తే, ఎందుకంటే యేసు క్రీస్తును గురించిన ఆ మంచి వార్త తప్ప ఇంకొక శుభవార్త ఈ లోకంలో లేనే లేదు కదా. యేసు ప్రభు వచ్చారు అని, యేసు ప్రభు చనిపోయారు, తిరిగి లేచారు అని, ఆయన తిరిగి రాబోతూ ఉన్నారని, మనందరి కోసం దేవుడు పరలోకాన్ని సిద్ధం చేశాడన్న ఈ సువార్తను ఆ అబ్బాయికి చెప్పినట్టుగా మనం చూస్తాం. మొత్తం మీద సువార్త ఎప్పుడైతే విన్నాడో, సువార్త అనేది శుభవార్త, యేసును గురించిన వార్త మనస్సు లోపల ఉన్న ప్రతి పొరను కూడా ఆ దేవుడు తొలగిస్తాడు కదా. మనోనేత్రాలు మూయబడితే దేవుడు ఆ ద్వారాన్ని తెరిచినట్లుగా, ఆ నేత్రాన్ని తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. యేసు క్రీస్తును గురించిన వార్త మాత్రమే హృదయాలను వెలిగించగలదు. యేసు క్రీస్తును గురించిన వార్త మాత్రమే హృదయాలను మార్పు చెందించగలదు. ఈ రోజున అంత అద్భుతమైన వార్త విన్నాడు. బంధకాలలో ఉండి కూడా ఒనేసిము ఎప్పుడైతే విన్నాడో, తన పాపం గురించి పశ్చాత్తాపపడ్డాడు. వెంటనే తన హృదయాన్ని దేవుడికి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే అతను ఎంత పెద్దోడైపోయాడంటే, రక్షించబడ్డమే కాదు, మారు మనసు పొందడమే కాదు, కానీ అతను తన జీవితాన్ని యేసు ప్రభువుకి సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, వృద్ధుడుగా ఉన్న మన అపోస్తలుడైన పౌలు గారికి పరిచర్య చేయడం కూడా మొదలుపెట్టాడు. అంటే రక్షించబడిన ఒక వ్యక్తి పరిచారకుడిగా మారిపోయాడన్నమాట. ఒకవేళ కొంచెం మంచినీళ్ళు అందించడమో, లేవలేకపోతే చేయి పట్టుకొని పైకి లేపడమో, మొత్తం మీద ఏదో చేసేవారు. మొత్తం మీద పరిచర్య చక్కగా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతని గురించి ఫిలోమోనుకు ఒక మంచి విషయాన్ని ఉత్తరం ద్వారా ఆయన చెబుతున్న మాట ఏంటి అంటే, అది నాకు చాలా నచ్చిన మాట. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఒనేసిము యొక్క పేరుకి అర్థం ప్రయోజనకరమైన అని అర్థం కదా. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, ఒకప్పుడు పాప బంధకాలలో ఉన్నవాడే, ఒకప్పుడు తన కుటుంబానికి అవమానం తెచ్చినోడే, ఒకప్పుడు తన కుటుంబానికి లేక తను ఎక్కడ పనిచేస్తూ ఉన్నాడో ఆ సంస్థకు అవమానం తెచ్చినోడే. కానీ ఈ రోజున రక్షించబడిన ఈ వ్యక్తి, మారు మనసు పొందిన ఈ వ్యక్తి మునుపు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా. అంటే ఒక వ్యక్తి ప్రయోజనకరంగా ఉండాలి అంటే, ఒక వ్యక్తి జీవితం సార్థకం అవ్వాలి అంటే, ఒక వ్యక్తి తనకు తను ఉపయోగపడాలి, తన కుటుంబానికి ఉపయోగపడాలి, తన సమాజానికి, తన తల్లిదండ్రులకు, తన వెళుతున్న సంఘానికి, లేకపోతే దేశానికి ఉపయోగపడాలి అంటే తప్పకుండా ఆ వ్యక్తి మారు మనసు పొందవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఈ రోజున చాలామంది తెలియక సువార్తను చాలామంది వినటం లేదు. సువార్త చెబుతూ ఉంటే చాలామంది మనోనేత్రాలు మూయబడినట్లుగా దూరంగా వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక వ్యక్తి రక్షించబడితేనే దేశానికి ప్రయోజనకరంగా ఉండగలడు. ఎలా అంటారా? ఒనేసిము చూడండి, ఒకప్పుడు దొంగగా ఉన్నాడు, ఒకప్పుడు తప్పు చేశాడు, ఒకప్పుడు అవమానం తీసుకొని వచ్చాడు. కానీ
ఎప్పుడైతే రక్షించబడ్డాడో, ఆ రక్షించబడిన ఈ వ్యక్తి ఆ ఫిలోమోనుకి, అలాగే దైవజనుడైన అపోస్తలుడైన పౌలుకు కూడా ప్రయోజనకరంగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా! దొంగలు, దోపిడీదారులు, హత్యలు చేసేవాళ్ళు, ఈ రోజున దేశంలో ఎక్కడ చూసినా త్రాగుబోతులు, పేకాట ఆడేవాళ్ళు, వ్యభిచార సంబంధమైన పాపాన్ని చేసేవారు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ పెచ్చిమీరిపోవడానికి కారణం ఏంటి అంటే, సువార్త సత్యాన్ని చాలామంది గ్రహించలేకపోవడం, సువార్త సత్యాన్ని చాలామంది వినకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళు ఉండడం ద్వారా ఎవరికీ ప్రయోజనం ఉండటం లేదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, రక్షించబడిన ఆ విశ్వాసి అయిన ఒనేసిము ఈ రోజున మునుపు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఈ రోజున నీకు ప్రయోజనం, నాకు కూడా ప్రయోజనకరమైన వాడాయను అని అపోస్తలుడైన పౌలు గారే చెబుతూ ఉన్నారు. ఎంత అద్భుతమైన విషయమో కదా! ఏమండి, తన పేరు సార్థకమవుతుంది. ఒనేసిము అంటే ప్రయోజనకరమైన అని అర్థం కదా. ఏమండి, నిజమైన సార్థకత ఒక వ్యక్తి రక్షించబడితేనే జరుగుద్ది. ఈ రోజున అనేక మంది ఆ విశ్వాసుల కుటుంబాలలో పిల్లలు తమ తల్లిదండ్రులకు అవమానం తీసుకొస్తున్నారు, తమ యొక్క ఆ తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు. కారణం ఏంటి అంటే, ఇంకా మారు మనసు పొందకపోవడం, ఇంకా ఆ దేవుని వైపు తిరగకపోవడం. అందుకనే వాళ్ళు కొంతమందికేమో సంతోషాన్ని కలిగిస్తున్నారు, కొంతమందికేమో దుఃఖాన్ని కలిగిస్తున్నారు. ఈ రోజున మనం అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి అంటే తప్పకుండా రక్షణ, మారు మనసు మనం పొందవలసిన వారమై ఉన్నాం. బాప్తిసం తీసుకున్న ఒక వ్యక్తి ఏమండి తన కుటుంబానికి కంటకంగా ఉండడు కానీ తన తల్లిదండ్రులకు, లేకపోతే తన సంఘానికి, దైవజనుడుకు ఈ రోజున అందరికీ ప్రయోజనకరంగా, తనలో నాలుక వలె అందరికీ చక్కగా ఉపయోగపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒనేసిము కోసం అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే. ఎందుకంటే మనం పాపంలో ఉంటే ఎవ్వరికీ ప్రయోజనకరంగా ఉండలేము. ఎప్పుడైతే పాపాన్ని వదిలేసి ప్రభు దగ్గరకు వస్తామో, దేవుడు ఎలాంటి దానినైనా, నశించిపోతున్న దానిని వెదకి రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఎలాంటి ఘోర పాపినైనా ఆయన రక్షిస్తానన్నాడు, ప్రయోజనకరమైన పాత్రగా చేస్తానన్నాడు. ఈ రోజున మనం వాడబడాలి అంటే, మనం ఉపయోగపడాలి అంటే, మన కుటుంబానికి లేక మన సంఘానికి, మన దేశానికి దీవెనకరంగా మనం ఉండాలి అంటే తప్పకుండా మన జీవితంలో కూడా ఈ సువార్త సత్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. సువార్త వింటేనే, సువార్త సత్యము మాత్రమే మన మనోనేత్రాలను తెరవజేస్తుంది. ఒనేసిము చూసారా, ఒకప్పుడు దొంగ, ఒకప్పుడు పారిపోయాడు, ఒకప్పుడు అవమానం తీసుకొచ్చాడు, ఒకప్పుడు తను ఎక్కడ పనిచేస్తూ ఉన్నాడో ఆ కుటుంబానికి కీడుగా ఉన్నాడు. కానీ ఈ రోజున పౌలు అంటూ ఉన్నాడు, ఈ రోజున నీకు ప్రయోజనకరం, నాకు కూడా ప్రయోజనకరం. ఎందుకంటే అతడు రక్షించబడ్డాడు. అదే తిమోతికు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం కదా. మొదటి పత్రికలో పౌలు గారు తన గురించి ఏం చెబుతారంటే, 1వ అధ్యాయం 12వ వచనం, పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఏమంటే పూర్వము దూషకుడు అపోస్తలుడైన పౌలు తన కోసం చెప్తున్నాడు. నేను దూషకుడును, హింసకుడును, హానికరుడను. ఒకప్పుడు నా జీవితం ఇలాగే ఉండేది, కానీ అలాంటి నన్ను ఈరోజు తన సేవకు, తన పరిచర్యకు నమ్మకమైన వానిగా ఆయన ఎంచాడు. అందుకనే అనేక సంఘాలు కట్టడానికి, అనేక కుటుంబాలు కట్టడానికి నన్ను దేవుడు ఒక మంచి పరిచారకుడిగా ఎంచుకున్నాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, దేవుడు వాడుకోని వ్యక్తి ఎవ్వరూ ఉండరు. ఎంత ఘోర పాపినైనా ఆయన లేవనెత్తి వాడుకోగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఏమండి, దేవుడు మనల్ని ప్రయోజనకరంగా ఉండడం కోసమే ఈ
లోకంలోకి ఆయన పంపించాడు. దేవుడు ఊరికినే రక్షించలా, దేవుడు ఊరికినే మనకి మారు మనసు వచ్చేలా చేయలా, ఊరికినే దేవుడు సంఘంలో పెట్టలా. మన ద్వారా దేవుడు ఏదో చేయాలనుకుంటూ ఉన్నాడు. ఒనేసిము ఈ రోజున ఎలాగ ప్రయోజనకరంగా మారాడో ఈ రోజున మనం కూడా మనం వెళుతున్న సంఘానికి, మన దైవజనుడికి, అలాగే మన కుటుంబానికి, లేకపోతే మనము ఎక్కడ పనిచేస్తూ ఉన్నామో ఆ సంస్థకు దీవెనకరంగా, ఆ దేశానికి దీవెనకరంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు వాడుకునే వ్యక్తి ఎవ్వరూ లేరు. దేవుడు ఎలాంటి వారినైనా వాడుకునే గొప్ప దేవుడు. కాకపోతే మన జీవితాన్ని ప్రభువుకు మనం సంపూర్ణంగా సమర్పించగలిగితే, ఇదిగో దేవా నా జీవితం నీ చిత్తాన్ని జరిగించు అంటే ఒనేసిము అలాంటి వాడే కానీ ఈ రోజున సంపూర్ణంగా తన జీవితాన్ని దేవునికి అర్పించుకున్నాడు. అందుకనే ఈరోజు కూడా మనం ఒనేసిము గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏమంటే బానిస గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒకప్పుడు బానిసే కానీ ఈరోజు దేవుడు ఒక మంచి పరిచారకుడిగా దేవుడు చేశాడు. ఈ రోజున మనం కూడా అలాగ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం పశ్చాత్తాపడితే, మనం ప్రభుకు దగ్గరగా రాగలిగితే, మనల్ని కూడా ప్రయోజనకరమైన పాత్రలుగా దేవుడు వాడుకొని అనేక మందికి దీవెనకరముగా దేవుడు చేయగలడు. దేవుడి మాటలను దీవించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాట కోసం మీకు వందనాలు. ఒనేసిము నాయన ప్రయోజనకరమైన అర్థము కలిగిన ఒనేసిము నాయన నిష్ప్రయోజనంగా తన జీవితం అంతా గడిపినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే రక్షించబడ్డాడో, ఎప్పుడైతే నీ భయములోనికి వచ్చాడో నాయన మంచి పరిచారకుడిగా మారిపోయినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. దేవా, మేము కూడా మా జీవితాలను సంపూర్ణంగా నీ చిత్తానికి సమర్పించుకొని నాయన అందరికీ, మా కుటుంబానికి నాయన దాన్ని, మా దేశానికి, మేము ఎక్కడ పనిచేస్తూ ఉన్నామో నాయన ఆ సంస్థకు దీవెనకరంగా మా జీవితాలు ఉండడానికి మీరే కృప చూపించమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం. ఎంతమంది బలహీనంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. పెండి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళుతున్న వారికి, ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి మీరే సహాయం చేయము. తలగా చేస్తానని వాగ్దానం చేసావు కదా, ఈ వాగ్దానం వారి జీవితాల్లో మీరు నెరవేర్చుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండేది. ఆమేన్.